అందరి సగం మంది బెండ్ అయిపోయినాయి వ్యాక్సిన్తో. ఇంకో వ్యాక్సిన్ వేసుకుంటే మనం కూడా వంగిపోతాం లాస్ట్కి. వాడినట్లు ఏళ్ళు తిప్పుతుండే లంచోడు కొట్టుకోమందామని చెప్తుండే వాడు. మా చెక్క లంచోడుకున్నాడు. రాసుకోరు స్టింగ్ ఎనర్జీ తాగుతున్నాడు. నువ్వు కూడా తాగేసి లైన్ స్టింగ్ ఎనర్జీ మరి తర్వాత ఉండదు వారం తర్వాత. తర్వాత మళ్ళీ తాగనికి ఉండేవి మళ్ళీ షాప్లలో అమ్మరు. ఆల్రెడీ ఫుల్ సేల్స్ ఎక్కువైపోయినాయంట లయన్ స్టింగ్ ఎనర్జీ. నిన్న పొద్దు నుంచి అసలు నో స్టాక్ అంట స్టింగ్ ఎనర్జీ. ఆ వీడియో చూసి అందరూ స్టింగ్ ఎనర్జీ తాగుతారు. సునీల్ ఎవరు అయ్యా అంటే కూడా అదే పోయి తాగుతారు. నీకు నేను ఏం చేయాలి అని చెప్పుడు. ఈ జనాలు ఎట్లా అయిపోయారంటే బ్రో వద్దురా అంటే అదే తాగుతా అంటే నేను ఏం చెప్పాలి. పర్రుచ తాగంటారా అంటే తాగరు. స్టింగ్ ఎనర్జీ తాగమంటే స్టింగ్ అని సునీలేస్తా అంటే దెబ్బ తాగుతారా. ఇక నేను ఏం చేయాలి బ్రో చెప్పు. అతలు వీక్కోవడమే ఇక స్టింగ్ ఎనర్జీ తాగి ఇలా కూర్చుందాం బడ్జెట్ సేపు. అసలు డార్లింగ్ రవి ఇంది చెక్కడా ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారి. డార్లింగ్ రవి కూడా చెప్పినా మొన్న తాగకాయ అంటే అన్న నిద్ర వస్తుందని చెప్పి అదే పోయి తాగింది స్టింగ్ ఎనర్జీ. మళ్ళీ తెల్లారే ఫోన్ చేసి డార్లింగ్ రవి నెంబర్ పెట్టేసారు చాట్లా. స్టింగ్ ఎనర్జీ ఎట్లా ఉందో చెప్తాడు. వీడియో కాల్ వీడియో కాల్ చేస్తే అన్ని క్లియర్గా చెప్తాడు. మంచోడు డార్లింగ్ రవి. ఇన్నే ఉంటాడు, ఇన్నే హైవే మీద ఉంటాడు గుడిసెల. మన డార్లింగ్ రవి చూస్తుంటే పక్కకే జస్ట్ ఇట్లా చూస్తుంటే ఇట్లా పిడుగు పడుతూనే ఉంది ఇట్లా పక్కనే. అంటే లక్ అది డార్లింగ్ రవికి అంత లక్ ఉంది. ఎవరికి అట్లా ఉండదు బ్రో అదృష్టము. పిడుగుని చూసి అదృష్టం కూడా ఉండాలి. అది ఓన్లీ డార్లింగ్ రవికే ఉంది ఆ పిడుగుని చూసి అదృష్టం. మనం పిడుగు సౌండ్ వింటేనే ఉచ్చబోసుకుంటాం బ్రో. పిడుగుని చూడగలుగుతాను. అది మరి రవి చూసి మరి చాట్ లాస్ట్ టైం డార్లింగ్ రవి అనుకుంటారు ఫాస్ట్గా. పిడుగు సౌండ్ వింటే తెంకపోతాను ఆయన కిలోమీటర్. నేనే బయటికి రాలే మన పిడుగు సౌండ్కి భయం. మళ్ళీ ఆయన నాగా పడితే ఇడికోవాలా పైకొడిసి. ఎట్లా అతలు వీకే ఏమనుకో లంచోడక నీట్గా పోయి వన్నాడు తెలుసా వాడు లంచోడుకు. అమ్మ పెళ్ళంపుకులు అన్నమాట. ఏమరా లంచా కొడక ఎంత బాట్ లంచా కొడుకున్నారా నువ్వు. దుఃఖం పెట్టిరుగా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆగు బేట అవన్నీ ఏమనకరా. నేను డ్రైవర్ వేసుకోను బ్రో. లంగా కట్టుకోట కింద. డ్రైవర్ ఎందుకు వేసుకుంటావు బ్రో గాలి పోదు లోపలికి. లంగా వేసుకుంటే మస్తు గాలి పోతుంది లోపలికి. మొన్న లైన్ కూడా వేసుకున్నా లంగా అట్లా వేసుకొని తిరుగుతూనే ఉండాలి. ఫుల్ గాలి పోతుంది లోపలికి. దోమలు కూడా రావు తెలుసా లంగా వేసుకుంటే. వాసనకి దెంకపోతాయి భయానికి. ట్రై చేయి ఒకసారి ట్రై చేయి. ఇన్స్టాలో రీల్ చేయి. ఆ లంగా వేసుకొని రీల్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో. నువ్వు కూడా ఒక రీల్ చేయి ట్రెండింగ్కి వెళ్ళిపోతావు. 1 million ఫాలోవర్స్ వస్తారు బ్రో. ఫ్రీగా వస్తారా ఏం చేసి వస్తాయి బ్రో ఫ్రీగా వస్తారు. ట్రై చేయి ఒకసారి లంగా వేసుకొని చెయ్యి ఒకసారి. ట్రెండింగ్ డైరెక్ట్ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు బ్రో. నువ్వు ఆటోమేటిక్ ట్రెండింగ్ వెళ్ళిపోతావా. ఒకరిని బతలాడేది ఎందుకు బ్రో. డైరెక్ట్ లంగ్ వేసుకొని ఇట్టి అన్నవాడు ఆటోమేటిక్ ట్రెండింగ్ డైరెక్ట్. మళ్ళీ నిన్ను చూసి 10 మంది చేస్తారు. అందుకే నువ్వు ఫస్ట్ చేసేయి. మరి ఫస్ట్ ఉండాలి కదా. ఫస్ట్ చేసినానికి వస్తాయి పాయింట్స్. 10th చేసినానికి ఏముంటాయి పాయింట్స్ వేస్ట్ కదా. అట్లా చూస్తున్నా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ట్రెండింగ్లో ఏమేమి ఉన్నాయని. లేకపోతే మన కింద టెలిగ్రామ్లో జాయిన్ కొట్టు ట్రెండింగ్లోనే. ట్రెండింగ్లోనే అలానే షేర్ చేస్తారు బ్రో గ్రూప్లో. ఆల్రెడీ మన వాళ్ళు ఎవరో చాటింగ్ చేస్తున్నట్టు కనీసం నేను కూడా చాటింగ్ చేద్దాం. టెలిగ్రామ్ ఓపెన్ చేసి చాటింగ్ చేస్తారు. మన వాళ్ళు అలా ట్రెండింగ్నే పెడతారు బ్రో టెలిగ్రామ్లో. ఇప్పుడే చెక్ చేస్తున్నారు. గోదావరి గట్టు మీద రామ్ చిలుకుందే.
పెళ్ళం పూకులా సుల్లిపెట్టి లంజోడక లంజోద్దు అట్లా లంజో ఆడుకున్నావురా లంజోడక గుద్దలు పెడుతున్నారు లంజోడక మూలకు కూర్చున్నావురా ముండగోడక నీ నోట్లైనా మేక గుద్దలు పెట్టింగా ఇంత బట్ లంజా కొడుకున్నావురా నువ్వు లంజా కొడక ఎన్ని సంవత్సరాలు ఆడుతున్నావు లంజోడక మూలకు కూర్చున్నావు ముండాడుకు టెలిగ్రామ్ లో చాటింగ్ ఆప్షన్ ఆ ఆప్షన్ వస్తలేదు చేపిస్తా ఒక్క నిమిషం కనీసం బెస్ట్ లో రిపేర్ చేసుకొని కనిస్తే బాగుంటుండే నేను ఏదో ఒకటి ఎట్లా ఆతలు ఇస్తున్నాను కదా అన్నాడు పర్లేదేంటనా నువ్వు వస్తావేమో అనుకున్నా నువ్వు ఇసురు దింపుతాను ఇంకా ఇసురు దింగుతున్నాను మరి రా వారియర్ లంజోడు వీడే బాట్ లంజోడు దేవుడో లంచా కొడుకు పెట్టా నా కిల్స్ అన్ని పోయినాయి పెట్టా లంచా కొడుకు కష్టపడి పోయినా బ్రో వాడు దాచుకొని ఉన్నాడు లంజోడు కన్నా బాట్ లంచా కొడుకు ఎప్పుడైనా సరే కోరికలు ఉండి చచ్చిపోయారు అనుకో బ్రో వాళ్ళు కొరిగితే ఏమవుతారు బయట తిరిగాక చింత చెట్ల కింద ఉంటాయి అవి రాత్రి పూట ఎట్లా చూడు చూడు ఎంత పందెం ఫుల్ టీమే నాకు ఫుల్ టీమే కావాలి బేటా నాకు ఫుల్ టీమే కావాలి బేటా వాడిందిరా అన్న మనం డేంజర్ అన్న డేంజర్ ఎక్కన్నా వచ్చింది అన్న వెళ్ళిపోదాం ఇక్కడ వేస్ట్ వెనక దూకుదాం లయన్ లయన్ లంజోడికి మొత్తం కింద వెళ్తారు చూడు లంజోడికి అరే అయ్యో లంజోడు నాకు కిల్ దొంగ లంజోడు అయ్యో దేవుడా